ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ముఖ్యంగా కుజ స్తంభనం గురించి ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. గోచారంలో కావచ్చు, అంటే ప్రాపంచిక విషయంలో కావచ్చు, తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఒక ఫలితాలు వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుజుడు ఒక ఇంటి నుంచి, అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి కేవలం 45 రోజులు మాత్రమే తీసుకుంటాడు. అయితే ఈ ఒక 2024-25 సంవత్సరంలో స్తంభించబోతున్నాడు. అంటే ఒకే ఇంట్లోనే స్ట్రక్ అవ్వడం అని అర్థం. సో ఆగస్టు 27వ తేదీ కుజుడు మిథున రాశికి వచ్చాడు. అక్టోబర్ 21వ తేదీ ఆయన కర్కాటక రాశికి వెళ్తున్నారు. కర్కాటక రాశికి వెళ్తూ 9 డిగ్రీల వరకు వచ్చిన తర్వాత, అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. కుజుడు మిథునం నుంచి కర్కాటక రాశికి అక్టోబర్ 21వ తేదీ వస్తున్నాడు. సో 9 డిగ్రీల దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే దాదాపు డిసెంబర్ 7వ తేదీకి ఆయన 9 డిగ్రీలకి వస్తున్నాడు. అలా వచ్చిన తర్వాత మళ్ళా రిట్రో అవుతున్నాడు, అంటే వక్రగతి పొందుతున్నాడు. మళ్ళా వెనక్కి 9 డిగ్రీల నుంచి మళ్ళా వెనక్కి వెళ్తూ మిథున రాశిలోకి వెళ్తున్నాడు. సో ఈ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో, దాదాపు ఆయన సింహ రాశికి వెళ్ళడానికి జూన్ 7వ తేదీ 2025 సంవత్సరం జూన్ 7వ తేదీ సింహరాశికి వెళ్తున్నాడు. అంతవరకు కూడా మిథున కర్కాటక రాశిల్లోనే కుజుడి ఒక సంచారం జరుగుతున్నది. అంటే ఆయన రావడము, వక్రించి మళ్ళా వెనక్కి వెళ్ళడము. సో ఈ ఒక సంచారం వల్ల ద్వాదశ రాశులకి కావచ్చు, మన ప్రాపంచిక విషయంలో గోచారం నుంచినే మనము సామాజికంగా, అంటే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, అంటే టోటల్ వరల్డ్ వైజ్ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, తర్వాత ఈ ఒక జాబ్ రిలేటెడ్ ఎలా ఉంటుంది, తర్వాత పొలిటీషియన్స్కి ఎలా ఉంటుంది, తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇట్లా తెలుసుకుంటాం. ఈ గోల్డ్ రిలేటెడ్ కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ఒక ట్రాన్సిషన్ ఏదైతే జరుగుతుందో ఈ వీటి వలన మనం తెలుసుకుంటాం. ఆల్రెడీ మనము చూడండి, ఈ అక్టోబర్ మాసం నుంచినే ఇక్కడ గురువు వక్రించాడు, శని కూడా వక్రించాడు, రాహు వక్రించాడు, కేతు వక్రించాడు. అంటే రాహు కేతులు ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తుంటారు. అయితే విశేషంగా ఇక్కడ గురువు వక్రించడము, శని వక్రించడము, కాలపురుష చక్రం అంటే ఏంటి, మేషరాశి నుంచి మీనం వరకు. సో కాలపురుష చక్రం నుంచి దశమ స్థానం ఏదవుతుంది, మేషం నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మకరం 10వ రాశి అవుతుంది. అంటే వృత్తి స్థానం అవుతుంది. వృత్తికారకుడు, కర్మకారకుడు శని వక్రించడము, ధనకారకుడు గురువు కూడా వక్రించడము. సో ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ మనకి జాబ్ రిలేటెడ్ స్ట్రగల్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు కుజుడు కూడా అక్కడ ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తున్నాడో, కుజుడికి శనికి షష్టాష్టకాలు ఏర్పడుతున్నాయి. అంటే కుజుడు ఉన్న స్థానం నుంచి శని అష్టమ స్థానం, శని ఉన్న స్థానం నుంచి కుజుడు 6వ స్థానం, షష్టాష్టక స్థానం. కుజుడి యొక్క దృష్టి ఏ రాశుల మీద ఉంటుందంటే, కుజుడు ఉన్న స్థానం నుంచి ఆయన చతుర్థాన్ని చూస్తాడు, సప్తమాన్ని చూస్తాడు, అష్టమాన్ని చూస్తాడు. అంటే కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు కుజుడి యొక్క దృష్టి అష్టమ స్థానమైన కుంభరాశిలో పడుతుంది. కాబట్టి గోచారములు ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. అది మిషనరీ ప్రమాదాలు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు,
ప్లేన్ క్రాషెస్ కావచ్చు, బోట్కి సంబంధించిన ఈ ఒక యాక్సిడెంట్స్ కావచ్చు, విద్యుత్ అవగడలు కావచ్చు, కెమికల్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, తర్వాత ఈ మనకి దీపావళి కూడా వస్తూ ఉంది, ధమాకాలు, సో వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలో కావచ్చు, ఇలా తర్వాత గ్యాస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులకి గురయ్యే సూచనలు ఉంటాయి. కుజుడు అంటే ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్, టెక్నికలీ మెకానికల్ ఓరియంటెడ్ మిషనరీ, థర్మల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐరన్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కావచ్చు, వీటి అన్నిటి మీద కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది, నెగిటివ్గా ప్రభావం ఉంటుంది, ఇబ్బందులు పడాల్సిన ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఒక గోచరంలో సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, తర్వాత రాజకీయ పరంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కువ గొడవలు అయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత లాయర్స్, శని అంటే లా కాబట్టి ఆ శనిని ఈ యొక్క కుజుడు చూడడము, శని వక్రించడము, లా రిలేటెడ్, సో వాళ్ళకి కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు. తర్వాత రియల్ ఎస్టేట్ గోచారంలో ఇక్కడ చూడండి, కాలపురుష చక్రం నుంచి కుజుడు ఎన్నో స్థానంలో సంచారం చేస్తున్నాడు? కర్కాటక రాశి చతుర్థ స్థానం అవుతుంది. చతుర్థ స్థానం అంటే ఏంటి? భూమి కొనుగోలు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, వీటిల్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. సో రియల్ ఎస్టేట్ గురించి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వరల్డ్ వైజ్ చెప్తున్నాను నేను, ఇంకా నేను ద్వాదశ రాశుల వాళ్ళకి వెళ్ళలేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది, ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా అని అనుకున్నట్లయితే అలా ఉండదండి. ఎవరికైతే దశాభుక్తులు మెయిన్ ఇంపార్టెంట్, దశాభుక్తులు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. మీ జాతకంలో కర్కాటక రాశిలో గనక శనినో రాహు గనక ఉన్నట్లు గనక అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎన్నో రాశి? అష్టమ స్థానం అంటే, అష్టమ స్థానంలో గనక మీకు ఒకవేళ ధనుసు రాశిలో పుట్టి అష్టమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో, ఇప్పుడు కుజుడు అక్కడ వస్తున్నాడు, సడన్గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదే చతుర్థ స్థానం తీసుకోండి, చతుర్థ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి, సో అక్కడ కుజుడు వస్తున్నాడు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాపర్టీ రిలేటెడ్ లాసెస్ కావచ్చు, మదర్ ఓరియంటెడ్ ఇబ్బందులు కావచ్చు, కంఫర్ట్ కోల్పోవడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే దశాభుక్తిని చూసుకోండి. సో అక్కడ మీరు దశాభుక్తులు మీ జాతకంలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది, ఎవరికైతే కుజ దశ, కుజ అంతర్దశ, కుజ ప్రత్యంతర దశలు జరుగుతూ ఉంటాయో, సో అక్కడ మీరు ఈ ఒక గోచారంలో ఉంటున్న స్థానానికి, మీ జాతకంలో ఉంటున్న స్థానానికి ఇవన్నీ కూడా మ్యాచ్ చేసుకున్నట్లయితే సో మీకు రిజల్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మనం గోచరంలో చూస్తున్నాం, ఆల్రెడీ జరుగుతున్న ఒక ఇబ్బందులు, వృత్తికారకుడు శని వక్రించడము, ధనకారకుడు గురువుగారు వక్రించడము, ఇప్పుడు కుజుడు కూడా అక్కడ వచ్చి వక్రించడము, యుద్ధ భీతి, అంటే యుద్ధాలు ఎక్కువ జరిగే సూచనలు ఉంటాయి, అక్కడక్కడ గొడవలు అయ్యే సూచనలు, ప్రమాదాలు అయ్యే సూచనలు, లాసెస్ అయ్యే సూచనలు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మెకానికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటి వలన సో వీటిలో ఇబ్బందులు ఏదైనా వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి అది ఇండివిజువల్ రాశి ప్రకారంగా మనము ఎలా తెలుసుకోవచ్చు అని తెలుసుకుందాం. ముఖ్యంగా చూడండి, అక్టోబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ డిసెంబర్ 7వ తేదీ ఆయన వక్రించబోతున్నాడు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి మిథున రాశిలో, అంటే కర్కాటక రాశి నుంచి వెనక్కి వెళ్తూ మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళా ఫిబ్రవరి 24వ తేదీ ఆయన మళ్ళా కర్కాటక రాశి వైపు వస్తుంటాడు. ఎగైన్ జూన్ 7వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ
తర్వాత సింహరాశికి రాబోతున్నారు. ఈ ఒక సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ద్వాదశ రాశుల వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక కుజ ఒక స్తంభనం ఏదైతే ఉందో ఇది దశమ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మిథున రాశి దశమ స్థానం అవుతుంది, కర్కాటక రాశి లాభస్థానం అవుతుంది. అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కన్యా రాశి వాళ్ళకి కుజుడు తృతీయాధిపతి మరియు అష్టమాధిపతి అవుతాడు. ఎప్పుడైతే తృతీయాధిపతి మరియు అష్టమాధిపతి దశమ లాభస్థానంలో సంచారం చేసేటప్పుడు ఉద్యోగం విషయంలో స్ట్రెస్గా ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఆ పని చేసి 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 అలసిపోతూ ఉంటారు. తర్వాత ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఒక కుజ దృష్టి మనం తీసుకున్నట్లయితే కుజుడు ఎక్కడెక్కడ చూస్తున్నాడు? మీ ఒక పంచమాన్ని చూస్తున్నాడు, మీ ఒక ద్వితీయాన్ని చూస్తున్నాడు, మీ ఒక షష్ఠ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ సెక్టార్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్లకుండా, అంటే కుజుడు అష్టమాధిపతి కదా, బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు, పాపి కదా. సో పాపి అయినప్పుడు ఏం చేస్తాడు? మీకు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి, మీకు ఫస్ట్ లాభాలు ఇచ్చి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి మరీ డబ్బులు నష్టపోయేలా చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది అవ్వకుండా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఓన్లీ ఉద్యోగం విషయంలో ఆ ఉద్యోగం చేసి 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 అలసిపోవడం లాంటిది, తర్వాత వేళకు సరైన భోజనం చేయలేకపోవడం లాంటిది, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఫేస్ చేయడానికి, సో ఇలాంటి ఒక విషయంలో మీకు ఇక్కడ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి తప్ప మీ పెద్దగా మేజర్గా ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఇక్కడ ఉండదు. అయితే కుజుడు దశమ స్థానంలో లాభస్థానంలో సంచారం అనేది పెద్దగా ఫేవరబుల్ కాదు, పెద్దగా మీకు నెగిటివ్ కూడా కాదు, ఒక మీడియంగా ఉంటుంది. ప్రాపర్టీ కాదు, మెయిన్ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్లకుండా మీ ఆలోచన విధానాన్ని సరిగ్గా 1-2 సార్లు మీరు ఏదైనా పనులు చేసుకున్నప్పుడు ఆలోచించడము, 1-2 సార్లు దాన్ని ఆలోచించడము, కుటుంబ వ్యక్తులతో మాట్లాడి వాళ్ళతో పర్మిషన్ తీసుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకోవడము, ఉద్యోగంలో ఒడిదుడుకులు రాకుండా, ఇబ్బందులు రాకుండా చూసుకోవడము, ఒకవేళ ఉద్యోగం వదిలేయాలి అని ఒక థాట్ వచ్చినా దాన్ని అక్కడికక్కడే అణిచి వేసుకోవడం లాంటిది, అంటే ఉద్యోగం వదలకుండా చూసుకోవడం లాంటిది. సో ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే మంచిది. ఈ ఒక కన్యా రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఇది పెద్దగా ఫేవరబుల్ కాదు, పెద్దగా నెగిటివ్ కూడా కాదు. సో స్ట్రెస్ఫుల్గానే జరుగుతూ ఉంటుంది కాబట్టి సో కొన్ని విషయాల్లో ఫ్యామిలీ, ఆర్థిక విషయంలో ఎక్కువ ఖర్చులు అవ్వకుండా, ఇతరులను నమ్మి మోసపోకుండా, సో ఇలాంటి ఒక అంటే ఎవరో ఒక ఫ్రెండ్స్ వస్తాడు, ఏదో ఒకటి బిజినెస్ ఏదో ఒకటి చెప్తాడు, అంటే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసేస్తాడు. అంటే అక్కడ లాస్ అవ్వడానికి ఏదో ఒకటి మీకు ఇబ్బందులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీది కన్యా లగ్నమయ్యే కనుక ఈ కన్యా రాశి కూడా అయ్యి ఉన్నట్లయితే ఇది ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దశాభుక్తి కనుక కుజ మహాదశ లేదా కుజ ప్రత్యంతర భుక్తి లేదా కుజ అంతర్దశ జరుగుతున్నట్లయితే ఇంకా ఇబ్బందులు ఉంటాయి. సో కుజగ్రహ దోష నివారణ కోసం చూడండి, ఈ కన్యా రాశికి ఈ ఒక ప్రతి సోమవారం సాయంత్రం పూట తప్పనిసరిగా కేజీంబావు కందిపప్పు నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే సుబ్రహ్మణ్య లేదా లక్ష్మీనరసింహస్వామి లేదా ఆంజనేయ స్వామి వారికి కొబ్బరి బొండం నీళ్లు పాలతో అభిషేకాలు చేయించి గోచారంలో ఉంటున్న కుజగ్రహ దోష నివారణ కోసం ఈ పరిహారం చేసుకుంటున్నానని మొక్కుకొని ఒక అర్చన అయిపోయిన తర్వాత ఏదైతే కందిపప్పు నానబెట్టి ఉంటారో నీళ్ళని తీసేసి బెల్లం బాగా కలిపి రోడ్ సైడ్ ఆహారం లేకుండా ఉంటున్న ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత వీలైతే మీకు గనక స్టామినా ఉన్నట్లు కనుక అయితే బ్లడ్ డొనేషన్ ఇవ్వండి, రక్త దానం చేసుకోండి. లేదా ఎవరికైతే హాస్పిటల్లో ఇప్పుడు మీకు తెలిసిన హాస్పిటల్ కావచ్చు, లేదా మీకు తెలిసిన వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నట్లు కనుక అయితే దాళింబ కాయని ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి. అలాగే వీలైతే ముఖ్యంగా రోడ్ సైడ్ ఎవరైనా యాక్సిడెంట్లో పడి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాంటివి అందించడానికి కూడా మీరు ప్రయత్నాలు చేసుకోవడానికైతే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.